నిన్న ఐఫోన్ 13ని జస్ట్ 11 రూపీస్కే తీసుకొచ్చారు. బట్ ఫ్లిప్‌కార్ట్ గురించి తెలిసిందే కదా! సో, చెప్పేదొకటి, చేసేదొకటి. ఎక్కడో ఒకటి అరా వదిలినట్టున్నారు. చాలామంది అయితే ట్రై చేశారు. అండ్ రేర్‌గా కొందరైతే కొనగలిగామని చెప్పారు. నిజమెంతో, అబద్ధం ఎంతో ముందు ముందైతే తెలుస్తుంది. అండ్ అమెజాన్ కూడా 999కే టీవీ డీల్‌ని తీసుకురాబోతున్నట్లయితే టీజ్ చేస్తుంది. వస్తే అయితే ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్‌లో అయితే అప్డేట్ చేస్తుంటాం. అది దొరుకుతుందా, దొరకదా అనేది మన లక్ మీద అయితే డిపెండ్ అవుతుంది. బట్ ఇలాంటి అప్డేట్స్ ఫాస్ట్‌గా తెలియాలన్నా అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన డీల్స్ తెలియాలన్నా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్‌లో జాయిన్ యాక్టివ్గా ఉండండి. ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో మొబైల్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బడ్జెట్స్ కవర్ చేసాం. ఇంకొక సెగ్మెంట్ ఉంది, త్వరలోనే వస్తుంది. ఈ వీడియోలో చాలామంది ట్యాబ్స్ పై అండ్ అంతేకాకుండా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పై అండ్ ల్యాప్టాప్స్, మ్యాక్ బుక్స్, ఎయిర్ పాడ్స్, స్మార్ట్ వాచెస్ వీటిపై వీడియోస్ చేయమని అయితే అడుగుతున్నారు ఈ ఆఫర్స్లో. వాటి గురించి ఈ వీడియోలో అయితే మొత్తం కవర్ చేద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ముందుగా ట్యాబ్స్ చూద్దాం ఫటాఫట్. సో అండర్ 10,000 ప్రైస్ రేంజ్లో ఒక మంచి ట్యాబ్ డీల్ కోసం చూస్తున్నట్లయితే రెడ్మీ ప్యాడ్ SE 4G రెగ్యులర్గా 12,000కు లాంచ్ చేశారు. అండ్ ఈ సేల్లో విత్ కార్డ్ డిస్కౌంట్ 8,999కి అయితే వస్తుంది. ఆ బడ్జెట్లో అయితే బెస్ట్ ఆప్షన్. అండ్ ఇది కాకుండా ఒకవేళ మీ బడ్జెట్ అబౌట్ 10,000 ఉంటే రెగ్యులర్గా 16,000 ఉండే రియల్మీ ప్యాడ్ X జస్ట్ 11,669కి అయితే వస్తుంది. సో కిల్లర్ డీల్ ఆ ప్రైస్ రేంజ్లో. సో బెస్ట్ స్పెక్స్, ఇంకా నేను స్పెక్స్ ఏంటి బెస్ట్ ఫీచర్స్ చెప్తే వీడియో 2-3 అవర్స్ అవుతుంది. అందుకే బెస్ట్ డీల్స్ మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంకేమన్నా అడిషనల్ ఇన్ఫో కావాలనుకుంటే వాటి ఇండివిజువల్ రివ్యూని అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ షామీ ప్యాడ్ 6 రెగ్యులర్గా 27,000, 26,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో 16,999కి రాబోతున్నట్లయితే టీచ్ చేస్తున్నారు. అండ్ అమెజాన్లో కూడా అండర్ 20,000 అయితే వస్తుంది విత్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. ఒకవేళ ఆ ప్రైస్ రేంజ్లో కొనగలిగితే మాత్రం డెఫినెట్గా కిల్లర్ ట్యాబ్ అయితే అవుతుంది. మీరు ఓ మాదిరి హెవీ టాస్క్ చేసినా కానీ ఈ ట్యాబ్లెట్ అయితే సరిపోతుంది. ఫస్ట్ చెప్పిన రెండు, సో మీరు స్టూడెంట్ అయినా అండ్ మల్టీమీడియా కన్జంప్షన్ కోసం అన్ని రకాలుగా ఆ రెండు పనికొస్తాయి. కొంచెం హెవీగా కావాలన్నా షామీ ప్యాడ్ 6 సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ది వన్ ప్లస్ ప్యాడ్ కూడా రెగ్యులర్గా 25,000 బట్ కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని 19,999కి అయితే వస్తుంది విత్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్. ఒకవేళ మీ బడ్జెట్ 20,000 వరకు ఉంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది షామీ ప్యాడ్ 6తో కంపేర్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇది స్ట్రిక్ట్ బడ్జెట్ ఉండి ఫస్ట్ టైం ఐప్యాడ్ కొనాలనే ప్లానింగ్లో ఉంటే ఐప్యాడ్ 9th Gen 18,999కి అయితే వస్తుంది. రెగ్యులర్గా 30,000 వరకు ఉంటుంది. ప్రీవియస్లీ 22,000, 23,000 ఆ రేంజ్లో అయితే చాలాసార్లు మన టెలిగ్రామ్ ఛానల్లో వేశాను. ఈసారి 18,999 విత్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కిల్లర్ ఆప్షన్. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రోడక్ట్ ప్రైసెస్ అన్ని కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్ రివీల్ చేశాయి. అండ్ ఏం చేస్తున్నాయి అంటే ఒక 2-3 అటు ఇటు మార్చుతున్నాయి. కొన్నిసార్లు పెంచుతున్నాయి, కొన్నిసార్లు తగ్గిస్తున్నాయి. సో నేను షూట్ చేసే టైంకి ఉన్న ప్రైసెస్ అయితే ఇవి. ఒకవేళ 1,000 తగ్గచ్చు, ఒక 2-3,000 పెంచవచ్చు. ఎందుకంటే ప్రీవియస్లో ఒక ప్రోడక్ట్స్కి అలాగే జరిగింది. సో ఎప్పటికప్పుడు ఫాస్ట్ ప్రైస్ చేంజ్ అయినా కానీ అలర్ట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. జాయిన్ అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఐప్యాడ్ ఎయిర్ 55,000 ఉంటుంది. 42,999కి అయితే వస్తుంది. M1 చిప్తో వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో దీనికంటే తోపు ఐప్యాడ్ అయితే లేదు. ఒకవేళ బడ్జెట్ ఉంటే వెళ్ళండి. పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు. ఇంతకుముందు కూడా ఇదే ప్రైస్ రేంజ్లో వచ్చింది. మళ్ళీ ఇదే ప్రైస్ రేంజ్లో అయితే ఆఫర్స్ తీసుకొస్తున్నారు. బట్ చాలా గ్యాప్ తర్వాత వస్తుంది, అదే మ్యాటర్ ఇక్కడ. నెక్స్ట్ స్మార్ట్ వాచెస్ డీల్స్ చూసినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ రెగ్యులర్గా 10,500 ఉంటుంది. ఈ సేల్లో విత్ క్రెడిట్ కార్డ్ 7,499కి అయితే రాబోతుంది. అండ్ మొన్న రీసెంట్గానే 6,999 కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేనే పోస్ట్ చేశాను. సో ఏదేమైనా సో బెస్ట్ స్మార్ట్ వాచ్ అయితే అవుతుంది. మీకు డైరెక్ట్ కాలింగ్ ఫీచర్తో వస్తుంది. అన్డౌటెడ్లీ ఆండ్రాయిడ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే సో బెస్ట్ స్మార్ట్ వాచ్. అండ్ నెక్స్ట్ ఇది వన్ ప్లస్ వాచ్ 2R రెగ్యులర్గా 18,000 ఉంటుంది. ఈ సేల్లో 15,999 అయితే వస్తుంది. ఒకవేళ మీకు నాన్ యాపిల్ వాచ్గా కావాలి అనుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఆప్షన్. అండ్ స్ట్రిక్ట్ బడ్జెట్ 5,000 లేదా 4,500 ఆ రేంజ్లో ఉంటే సామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3 5,500 ఉంటుంది. ఈసారి 1,000 తక్కువ 4,499కి అయితే వస్తుంది విత్ క్రెడిట్ కార్డ్. AMOLED డిస్ప్లే అండ్ యాక్యురసీ బాగుంటుంది. చాలామంది ఈ మధ్య అందరూ 2,000, 1,000 రూపాయలకి స్మార్ట్ వాచ్ అని అయితే కొంటున్నారు. కానీ వాటితో కంపేర్ చేస్తే ఈ బ్యాండ్స్ ఏవైతే ఉంటాయి అవి చాలా యాక్యురేట్గా ఉంటాయి. యాక్టివిటీ ట్రాకింగ్కి, స్టెప్ ట్రాకింగ్కి, స్లీప్ ట్రాకింగ్కి, సో వర్కౌట్స్కి చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఒకవేళ బ్యాండ్ అయినా పర్లేదు అనుకుంటే 4,499కి ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ CMF వాచ్ Pro 2 కూడా సో ఒక 500 డిస్కౌంట్తో అయితే ఉంది. ఒకవేళ 4,500 రేంజ్లో అయితే దాన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ సామ్సంగ్ వాచ్ 7 అల్ట్రా ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ రెగ్యులర్ 56,000 ఉంటుంది. ఈ సెల్లో విత్ కార్డ్ డిస్కౌంట్ 38,000కి వస్తుంది. నాన్ యాపిల్ వాచ్గా చూస్తే బెస్ట్ స్మార్ట్ వాచ్ ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ యాపిల్ వాచ్ 9 సిరీస్ పై కూడా మంచి డిస్కౌంట్ అయితే ఉంది. ఈసారి 45,000గా ఉంటుంది రెగ్యులర్గా. ఈసారి 34,999కి అయితే వస్తుంది. సో బెస్ట్ యాపిల్ వాచ్ ఆ ప్రైస్ రేంజ్లో కొనగలిగితే. అండ్ ఇది కాకుండా కొన్ని అడిషనల్గా యాపిల్ వాచ్ SE 2nd జనరేషన్ కూడా సడన్గా ఆఫర్స్ అయితే వస్తాయి. ప్రీవియస్లీ నేను పెట్టుకునే ఈ యాపిల్ వాచ్ అయితే 34,000, 35,000 ఉంటుండే రెగ్యులర్గా. నేను బిగ్ బిలియన్ డేస్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైంలోనే 17,999కి అయితే కొన్నాను. సో యాపిల్ వాచ్ SE కూడా ఈసారి రావచ్చు. వాళ్ళైతే రివీల్ చేయలేదు. వస్తే అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ యాపిల్ వాచ్ అల్ట్రా సో ఫస్ట్ జనరేషన్ అవైలబుల్ లేదు. 2nd జనరేషన్ మాత్రం 60 నుంచి 65లో వచ్చే అవకాశం ఉంది. ఆ రేంజ్లో వస్తేనే ప్లాన్ చేయండి. అండ్ నెక్స్ట్ బెస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ డీల్ చూస్తే ఒప్పో ఎన్కో ఎయిర్ 3 Pro రెగ్యులర్గా 5,000 ఉంటుంది. ఆల్రెడీ 3799కి సో ఒక 4-5 రోజుల నుంచి అయితే అదే ప్రైస్ రేంజ్లో కంటిన్యూ అవుతుంది. సో బెస్ట్ ఇయర్ ఫోన్స్ ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ లేదు
లేదు ఇంకొంచెం బడ్జెట్ ఎక్కువైనా సామ్సంగ్లో కావాలి అనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 2 Pro 7199కి అయితే వస్తుంది విత్ క్రెడిట్ కార్డ్. రెగ్యులర్గా 12-13 ఉంటుంది. ఇది ఈ ప్రైస్ రేంజ్లో ప్రీవియస్ ఆఫర్స్లో కూడా వచ్చింది అండ్ మళ్ళీ ఈ ఆఫర్స్లో కూడా వచ్చింది. నెక్స్ట్ యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ రెగ్యులర్గా 24,000 ఉంటాయి. ఈ సేల్స్లో 16-15,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తాయి. వాళ్ళైతే చూపెట్టడం 17,999 విత్ క్రెడిట్ కార్డ్ అని అయితే టీచ్ చేస్తున్నారు. బట్ డెఫినెట్గా 15,000-16,000 రేంజ్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీవియస్లీ కూడా వచ్చింది. అండ్ లేటెస్ట్ యాపిల్ ఎయిర్పాడ్స్ 4 సో 13,000 అండ్ సేల్ ప్రైస్గా 9,999కి అయితే తీసుకొస్తున్నారు. ఇది నాన్ ఏఎన్సీది. ఏఎన్సీది అయితే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. సో 10,000లో యాపిల్లో బెస్ట్ ఎయిర్పాడ్స్ అయితే అవుతాయి ఈ ఎయిర్పాడ్స్ 4. నెక్స్ట్ సోనీ WF-1000 XM5 రెగ్యులర్ 24,000 ఉంటుంది. 18,999కి అయితే వస్తుంది. సోనీలో కావాలంటేనే తీసుకోండి, బెస్ట్ ఆప్షన్. అండ్ ఆఫ్ కోర్స్ సోనీ ఆ ప్రైస్ రేంజ్ సెగ్మెంట్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ మోటో బడ్స్ రెగ్యులర్గా 4,000కి లాంచ్ చేశారు. ప్రజెంట్ అయితే సో 2,299కి అయితే ఉంది. అండ్ ఇవి కాకుండా సో లేటెస్ట్ రియల్మీ T310 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఒకవేళ 1,600-1,800లో వస్తాయి. సో చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. మన ఛానల్లో రివ్యూ ఉంది, అది చెక్ చేయండి. లేదంటే OnePlus Nord Buds 2 కూడా అండర్ 2,000 ప్రైస్ రేంజ్లోనే వస్తుంది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్స్ చూసినట్లయితే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M3 రెగ్యులర్గా 1,15,000 ఉంటుంది. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అయితే రివీల్ చేసింది 91,990 అని విత్ క్రెడిట్ కార్డే. జనరల్గా వాళ్ళు చూపెట్టే లోయెస్ట్ ప్రైస్ ఏది కానీ సేల్ పేజ్లో మనకి క్రెడిట్ కార్డు అన్ని డిస్కౌంట్స్ కలుపుకొని సో 92,000లో బెస్ట్ మ్యాక్బుక్. అండ్ ఇది కాకుండా యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 సో తోపు రెగ్యులర్గా 95,000 లక్షకి అయితే సేల్ అవుతుంది. అండ్ ప్రీవియస్లీ 80,000కి దగ్గరగా వచ్చింది. ఈ సేల్లో ఫస్ట్ 64,999కి వస్తున్నట్లు రివీల్ చేసింది ఫ్లిప్కార్ట్. అండ్ ఆ తర్వాత సో 6x999 అని అయితే పెట్టింది. మరి కొంచెం అటు ఇటు జరుపుతారేమో. ఏదేమైనా బిలో 70,000లో యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 తోపు ఆప్షన్. నేను ఎయిర్ M1 ఒక 3-4 సంవత్సరాలుగా వాడుతున్నాను. సో పర్ఫార్మెన్స్ పరంగా అసలు బీభత్సం, సాటిస్ఫై. యాపిల్ ఏది కొన్నా మీకు మ్యాక్బుక్స్లో ఈ ప్రైస్ రేంజ్లో మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ నేను ప్రజెంట్ వాడే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 గురించి. ఇదైతే కిల్లర్ డీల్. రెగ్యులర్గా 70,000-80,000 అయితే ఉంటుంది. అండ్ మొన్న 59,999కి వచ్చింది కార్డ్ డిస్కౌంట్తో, నిన్న కాక మొన్న. అండ్ ఈ రోజు రివీల్ చేశారు డీల్. సేల్ స్టార్ట్ అయిన ఆ ఫస్ట్ 5 అవర్స్లో 49,999కి వస్తుందని అయితే రివీల్ చేశారు మ్యాక్బుక్ ఎయిర్ M1ని. 49,999 మ్యాక్బుక్ ఎయిర్ M1 అంటే అసలు నెక్స్ట్ లెవెల్ డీల్, అస్సలే మిస్ అవ్వకండి. అండ్ ఇవి కాకుండా అసలు వివో బుక్ 15 రెగ్యులర్గా 50,000 ఉంటుంది. 42,000కి అయితే వస్తుంది i5 12th జనరేషన్తో. సో మంచి ఆప్షన్. అండ్ 16GB ర్యామ్ 512GB SSD. అండ్ లెనోవో థింక్ బుక్ Ryzen 3 రెగ్యులర్గా 33,000 ఉంటుంది. 28,000కి అయితే వస్తుంది. ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో డీల్ అయితే లైవ్ అయిపోయింది. అండ్ గెలాక్సీ బుక్ 4 రెగ్యులర్గా 62,000 ఉంటుంది. 43,999కి అయితే వస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్స్ ఏంటంటే సో మోడల్స్ అటు ఇటు మారుతాయి, ర్యామ్ స్టోరేజ్ మారిన కొద్దీ. ఎప్పటికప్పుడు బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్, ఓన్లీ బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్. September 26th నైట్ 12 AM అంటే ఎర్లీ మార్నింగ్ 12 AM అనుకోండి. సో సేల్ స్టార్ట్ అవ్వగానే బెస్ట్ డీల్స్ అయితే ఫిల్టర్ చేసి అయితే వేస్తాం మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో. చెక్ చేయండి, ఓన్లీ బెస్ట్ వే వస్తాయి. స్క్రాప్ ఏది కూడా రాదు. వీలైనంత వరకు స్క్రాప్ని ఫిల్టర్ చేసి బెస్ట్ డీల్స్ వస్తాయి. సో ఇవి ఈ సేల్లో మనం కన్సిడర్ చేయాల్సిన ల్యాప్టాప్, స్మార్ట్ వాచెస్ అండ్ ట్యాబ్స్ అండ్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్కి సంబంధించిన డీల్స్. చాలామంది ఇంకా అడిషనల్ ల్యాప్టాప్ డీల్స్ కావాలి, రిఫ్రిజిరేటర్ డీల్స్ కావాలి, గేమింగ్కి కావాలి, ఎడిటింగ్కి కావాలి, వాషింగ్ మిషన్స్ కావాలంటుంటారు. ఇవన్నీ కూడా సో టాప్ డీల్స్ ఒక్కొక్క కేటగిరీ ఫిల్టర్ చేసి సేల్ స్టార్ట్ అయిన వెంటనే ఆ ఫస్ట్ డేలో అన్ని ఫిల్టర్ చేసి అయితే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కటి వీడియో చేసి నేను పెట్టేసరికి డీల్ ఎక్స్పైర్ అయిపోతుంది. అడిషనల్గా వచ్చిన 5,000 కూపన్, 10,000 కూపన్ ఎక్స్పైర్ అయిపోతుంది. అందుకే ఇప్పుడే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. రాగానే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను దేంతో ఎంత డిస్కౌంట్ వస్తుంది, మీరు లోయెస్ట్ ప్రైస్లో కొనాలంటే ఏం కార్డ్ వాడాలి, ఏ కూపన్ అప్లై చేయాలి, డీటెయిల్గా అక్కడైతే రాస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.